హాయ్ కుకింగ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సంవత్సరానికి ఒక్కసారి, అది సమ్మర్లో మామిడి పళ్ళు మనకు ఉంటాయండి. మామిడి పళ్ళు అంటే మన అందరికీ కూడా ఎంతో ఇష్టం కదా. ఇప్పుడు నేను బంగినపల్లి మామిడి పండ్లతో మ్యాంగో ఫ్రూటీ చేయబోతున్నాను. బయట డ్రింక్స్ అని జ్యూస్లని తాగాలనిపిస్తుంటుంది. బయట అయితే ఒక్కరే తాగుతాము. అదే ఇంట్లో చేస్తే ఇంట్లో వాళ్ళందరం కూడా తాగుతాం కదండి. ఎంతో స్వచ్ఛమైన మ్యాంగో ఫ్రూట్ని ఎలా చేయాలో చూసేద్దామా. మ్యాంగో ఫ్రూట్ని రెండు రకాలుగా చేయొచ్చు. ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు తాగేసేలా చేసుకోవచ్చు. రెండోది నిల్వ ఉండడానికి చేయొచ్చు. నేను నిల్వ ఉండడానికి మ్యాంగో ఫ్రూటీ చేస్తున్నానండి. దీనికోసం పండిన బంగినపల్లి మామిడి పళ్ళు 2 తీసుకున్నాను. బాగా పండినవి తీయగా ఉన్న మామిడి పళ్ళు తీసుకోవాలి. ఇందులో పీచు ఉండదు. ఇలాంటి మామిడి పళ్ళు తీసుకుంటే బాగుంటుంది. ఇది ఒక వారం రోజుల వరకు నిల్వ ఉంటుందండి. బాగా పండిన మామిడి పళ్ళు గుజ్జు తీసుకుంటున్నాను నేను. బాగా పండింది కాబట్టి చాకుతో కట్ చేయడానికి రాదు, స్పూన్తో తీసేసాను. ఒక కప్పు వేసాను. ఇన్స్టెంట్గా చేసుకునే ఫ్రూటీ అయితే అప్పటికప్పుడే మ్యాంగో ముక్కలను కట్ చేసి, చిన్న మామిడికాయ ముక్కను కూడా కట్ చేసి మిక్సీ జార్లో వేసి కొంచెం పంచదార యాడ్ చేసి బాగా మెత్తగా మిక్సీ పట్టుకుని అందులో ఐస్ క్యూబ్స్ కానీ కూలింగ్ వాటర్ కానీ వేసుకుని అప్పటికప్పుడే సర్వ్ చేసేసుకోవచ్చండి. నేను చేసేదైతే వారం వరకు నిల్వ ఉంటుంది. మిగిలిన మామిడి ముక్కల నుంచి కూడా స్పూన్తో తీసేస్తున్నాను నేను. మామిడికాయ గుజ్జంతా కూడా బాగా పండింది. టేస్ట్ కూడా చాలా బాగుంది, తీయగా. బంగినపల్లి మామిడితో చేసింది అయితే బాగుంటుందండి. పీచు అది ఉండదు ఇందులోని. వేరే వాడామంటే అందులో లైట్గా పీచు ఉన్నా కొంచెం మనకు తాగేటప్పుడు అది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. 2వ కప్పు కూడా నేను ఒక బౌల్లో వేసేస్తున్నాను. ఇందులోకి పచ్చి మామిడికాయ కట్ చేసి తీసుకుంటున్నానండి. 1/2 కప్ కంటే కొంచెం తక్కువ, 1/3 కప్పు. ఒక స్టీల్ గిన్నె తీసుకుని ఇందులోకి కట్ చేసిన పచ్చి మామిడి ముక్కలు, అలాగే మామిడి పండు గుజ్జు కూడా తీసివేస్తున్నాను. ఇందులోకి వాటరు 2 కప్పులు వేస్తున్నాను. 2 కప్పుల వరకు వాటర్ వేసుకుని స్టవ్ మీద పెట్టి మరిగించాలండి. వేరొక స్టీల్ గిన్నె తీసుకుంటున్నాను. ఇందులోకి పంచదార కప్పు నిండా తీసుకుంటున్నాను. 1.5 కప్పు పంచదార. ఈ మామిడి పండు తీయగా ఉంది బాగానే. అదే కొంచెం లైట్గా పుల్లగా ఉన్న మామిడికాయ అయితే 1.5 కప్ తీసుకోండి. వాటర్ కూడా నేను 1.5 కప్పు వాటర్ వేస్తున్నాను. పంచదారని ఇలా వేరే స్టీల్ గిన్నెలో కొంచెం మరిగించి పంచదార సిరప్ని తీసుకుంటే ఇది నిల్వ ఉండడానికి చేస్తున్నాం కదండి, బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఈ గిన్నె పెట్టుకుని ఇందులో ఒక 5 నిమిషాల వరకు ఉడికించాలి. వేరొక స్టవ్ మీద ఈ పంచదార వాటర్ కలిపిన గిన్నె కూడా పెట్టి పంచదార కరిగే వరకు మరిగిస్తే సరిపోద్ది. 5 నిమిషాల తర్వాత చూపిస్తున్నానండి. బాగా మెత్తగా పచ్చి మామిడికాయ ముక్కలు కూడా ఉడికిపోయి, ఒక్కొక్క మామిడికాయ అయితే త్వరగా ఉడకదండి. ఇదైతే త్వరగానే ఉడికిపోయింది. మీకు స్పూన్తో కట్ చేసి చూపిస్తున్నాను. చూడండి, చాలా మెత్తగా ఉడికింది. స్టవ్ ఆఫ్ చేసేసి ఇది చల్లారాకే మిక్సీ పట్టుకోవాలి. అలాగే పంచదార సిరప్ను కూడా మీకు చూపిస్తున్నాను. చూడండి, పంచదార కరిగితే చాలు, కొంచెం బబుల్స్లా వస్తుంది. స్టవ్ ఆఫ్ చేసేసి ఇది కూడా చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని ఇందులోకి స్ట్రైనర్ పెట్టి ఉడికించిన మామిడికాయ ముక్కల్ని, రసాన్ని ఇందులో వేసేస్తే రసం అంతా కిందకు వచ్చేస్తుంది. ఈ మామిడి ముక్కల్ని వేరొక గిన్నెలో వేసుకుని చల్లారిన తర్వాత మిక్సీ పెట్టుకోవాలి. బాగా మెత్తగా ఉడికించాలండి. మిక్సీ పట్టినప్పుడు మనకి ముక్కల కింద ఉండకుండా బాగా జ్యూసీగా మిక్సీ పట్టచ్చు. ఈ ముక్కల్ని బాగా చల్లారనివ్వాలి, ఉడికించిన మామిడికాయ ముక్కల్ని. చల్లారిన మామిడికాయ ముక్కల్ని, మామిడి పండు గుజ్జు అంతా కూడా మిక్సీ జార్లో వేసేస్తున్నాను. వాటర్ అది ఏమి వేయకుండా బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ముందు ఇలా మెత్తగా పట్టుకుంటే అసలు పలుకు లేకుండా బాగా మెత్తగా మిక్సీ పట్టచ్చు. చూడండి ఎంత ప్యూరీగా, ఎంత మెత్తగా ఉందో. ఇప్పుడు ఇందులోకి మామిడి పళ్ళ
వాటర్ కూడా ఉన్నాయి కదా, ఉడికించిన వాటర్ ఇందులో వేసుకుని ఒకసారి మరలా మిక్సీ పట్టుకోవచ్చు, లేదా ఇందులో వేసేసి కలిపేసి స్ట్రైనర్ పెట్టి ఒక బౌల్లోకి వడబెట్టేయచ్చు. స్పూన్తో ఇలా కలుపుతూ ఉంటే మొత్తం అంతా కిందకి దిగిపోద్ది. ఈ మామిడి పండులోనండి, ముగ్గిన మామిడి పండులో ఇమ్యూనిటీ ఎక్కువ ఉంటుంది. ఇది వాడడం వల్ల విటమిన్ సి ఉంటుంది. ఇవి వాడడం వల్ల మనకి హార్ట్కి, స్కిన్కి, కంటికి కూడా చాలా మంచిది. యాపిల్లో కన్నా విటమిన్ సి అయితే ఇందులో ఎక్కువగా ఉంది. మనం డైలీ 3/4 గ్లాసు ఈ జ్యూస్ తాగితే 7% ఫైబర్ ఉంటుందండి. ఎన్నో విటమిన్స్ ఉన్నాయి మామిడి పండులోనే. అది మనకి సమ్మర్లోనే కదా ఈ మామిడి పళ్ళు దొరుకుతాయి. దొరికినప్పుడు ఇలాగా ఫ్రూటీలా చేసుకుని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే వారం వరకు ఉంటుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం ఐస్ క్యూబ్స్ కానీ కూలింగ్ వాటర్ కానీ యాడ్ చేసి మనం సర్వ్ చేసుకోవచ్చు. మొత్తం అంతా కూడా వడబెట్టేసాను. పీచు అయితే అసలు రాలేదు చూడండి. అదే పీచు ఉన్న కాయలు అయితే కొంచెం పీచు ఎక్కువ వస్తుంది, ఇబ్బందిగా ఉంటుంది. అదే స్ట్రైనర్లోకి అయితే నేను పంచదార రసాన్ని కూడా, మరిగించిన పంచదార పాకం కూడా నేను వడబెట్టేస్తున్నాను. వడబెట్టేసి స్పూన్తో కానీ విస్కర్తో కానీ బాగా కలుపుకోవాలి, బాగా కలిసేలాగా. మీరు కూడా మామిడి పళ్ళు ఇప్పుడు దొరుకుతున్నాయి కదండి, ఇలాగ ఈ ఫ్రూటీని చేసి చూడండి. చేసిన తర్వాత ఏ విధంగా కుదిరిందో నాకు అయితే కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి. మామిడి పళ్ళు ఇష్టం ఉన్న వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. మొత్తం అంతా కూడా కలిసింది చూడండి ఎంత బాగుందో. అదే బయట కొన్నదైతే మనకి అంత అది ఎలా చేస్తారో చెప్పలేము. అదే మనం ఇంట్లో అయితే కల్తీ లేనిది నెంబర్ 1 క్వాలిటీ, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అచ్చంగా మామిడిపళ్ళ రసంతో ఫ్రూటీ చేస్తున్నాం కాబట్టి ఆరోగ్యానికి ఎంతో మంచిది. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నేను ఒక గాజు సీసాలో కానీ లేదా ప్లాస్టిక్ బాటిల్లో కానీ ఫ్రిడ్జ్లో ఉంచుకోవచ్చండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎవరైనా గెస్ట్స్ వచ్చినప్పుడు మనం సర్వ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఈ ఫ్రూటీని సర్వ్ చేయడానికి 2 గ్లాసులు అయితే తీసుకున్నాను. ఐస్ క్యూబ్స్ని నేను క్రష్ చేశాను. క్రష్ చేసిన ఐస్ క్యూబ్స్ని వేస్తున్నాను. నేను ఇది స్టోర్ చేయడానికి చిక్కగా ఉన్నదే తీసుకుంటున్నానండి. వాటర్ అయితే ఎక్కువ ఏమీ వేయలేదు. చిక్కగా ఉన్న ఈ ఫ్రూటీని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. ఇదంతా కూడా ఒక సర్వింగ్ బౌల్లో వేసేస్తున్నాను, జార్లోనే. చూస్తుంటేనే తెలుస్తుంది కదండి. మొత్తం అంతా కూడా మామిడి పళ్ళ రసమే ఇది. ఇందులో నేనేమీ యాడ్ చేయలేదు, వాటర్ అది ఎక్కువేమీ. మామిడి పళ్ళు రసం అలాగే పంచదార రసం 2 కలిపి మనం స్టోర్ చేసుకుంటే పాడవకుండా ఉంటుంది. ఇప్పుడు ఐస్ క్యూబ్స్ వేసి గ్లాసులోకి వేసి సర్వ్ చేసుకోవడమేనండి. స్పూన్తో కలుపుకొని తాగేస్తే ఎంతో రుచికరమైన ఆరోగ్యమైన మ్యాంగో ఫ్రూటీ అయితే రెడీ. ఈ వీడియో మీకు నచ్చితే ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. హ్యాపీ కుకింగ్.